తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయాలను ప్రారంభించింది. విజయవాడలోని ఏపీఐఐసి రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందజేశారు. ఈ పథకం కింద బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52కు, బీపీటీ రా రైస్ను కిలో 50కే విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి ఒక వ్యక్తి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లో 60 నుంచి 65 వరకు పలుకుతున్న ఈ రకం బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం, అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం, వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, వారి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకి కిలో బియ్యం, నాణ్యమైన బియ్యం, సన్నటి బియ్యం, బీపీటీ అంటాం మనం, స్టీమ్ రైస్ చేసి దాన్ని మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని, ఇవాళ రేపు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రైతు బజార్లోనూ రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర కూడా ఇది ప్రారంభించమని ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆషాఢ మాస సార సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న యూనియన్ కార్యాలయం నుండి అసోసియేషన్ నాయకులు, సభ్యులు వివిధ రకాల స్వీట్లు, పండ్లు, సుమంగళి ద్రవ్యాలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా మల్టీప్లెక్స్, బాంబే స్వీట్ సెంటర్, ప్రకాశం చౌక్, రెస్ట్ హౌస్ రోడ్, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు మీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్రాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి సారెకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అసోసియేషన్ నాయకులకు, సభ్యులకు వేదాశ్రవసనలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం సారె సమర్పించడం శుభదాయకమన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంతరావు, ఉపాధ్యక్షులు తోట కిరణ్ కుమార్, గాదం వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, ఉప కార్యదర్శులు గెద్ద రామారావు, రేవులగడ్డ యేసు, కోశాధికారి బురిడి సత్యప్రసాద్, పి లక్ష్మణరావు, ఎన్ వెంకటరావుతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో
ఆషాఢమాస సారి సమర్పిస్తున్నట్టు తెలియజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు చందాను సత్కరించారు. సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో ఇక్కడ నివసించే ప్రజలేంటి, ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వెళ్ళిన ప్రజలేంటి అందరూ కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తుంటారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు గాని, వివిధ సంఘాలు గాని, వాళ్ళ వృత్తుల రీత్యా కూడా ప్రతి వార్డు నుంచి కూడా అమ్మవారికి సారి కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను 20 సంవత్సరాల పై నుంచి కూడా భీమవరం మోటార్ వెహికల్ మెకానిక్స్ అందరూ కూడా అమ్మవారి మీ యొక్క భక్తితోటి అమ్మవారిని వారి ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటూ అమ్మవారికి వాళ్ళు ఏ కోరికన్నా నెరవేరుస్తున్నారు కాబట్టి ఆ కోరికలు నెరవేరాలని చెప్పని వాళ్ళు తమ వంతుగా అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు వీరు. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఈ సంవత్సరం వీరు వాళ్ళ యొక్క యూనియన్ ఆఫీస్ నుంచి అందరూ కూడా బయలుదేరి కాలినడకన ఇక్కడికి వచ్చి అమ్మవారికి సన్నిధికి వచ్చారు. వారందరికి కూడా చేత నేను ఈసారి అమ్మవారు సమర్పించి వాళ్ళ చేత పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుంటే ఈ సారిని చూస్తే అంతే ఫలితం వస్తుంది కాబట్టి అమ్మవారిని చాందా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. మోటార్ సైకిల్ మెకానికల్ యూనియన్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆషాఢ మాసం సారి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క మెకానికరు పాల్గొని మన యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి పురవీధులుగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సన్నిధిలో సారి సమర్పించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్ల ఆ తల్లి చల్లని చూపుల వల్ల ఈ సంవత్సరం మా నూతన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా మాకు ఈ ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల రామలింగ శర్మ గారు మాకెంతో ఆప్యాయతతో, మిగతా అర్చక స్వాములు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా యూనియన్ సభ్యులందరినీ ఎంతో
భక్తి శ్రద్ధలతో ఆశీర్వదించడం జరిగింది. ఆ చల్లని తల్లి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడి కుటుంబం మీద గాని వాళ్ళ వ్యాపారాల మీద గాని చల్లని తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రచారం చేసి మాకు అందుబాటులో ఉంటున్న BCN న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భీమవరం గ్రామదేవత విలవేల్పు శ్రీ అమ్మలగన అమ్మ ఆవులమ్మ తల్లికి భీమవరం యూనియన్ మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సభ్యులు అందరూ ప్రతి ఏడాది అమ్మవారికి సారే చీర ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దాని ద్వారా అమ్మ కోరుకున్న కోరికలు తీర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్క మెకానిక్ కుటుంబం చల్లగా ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మీడియా మిత్రులకి ప్రధాన అర్చకులకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉండి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో డంపింగ్ మట్టి వేయడంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం బియ్యం అమ్మకాలు. విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పంచదారల కొండపై కూటమి అండదండలతో 200 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ దోపిడీకి గురైంది. వైసీపీ యలమంచిలి సమన్వయకర్త కారణం ధర్మశ్రీ ఆరోపణలు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.